నిజ భక్తులు దేనితో తృప్తి పడతారు? ఈరోజు మన ధ్యానాంశం అదే. దేవుని బిడ్డలు దేవుని కృప చేత తృప్తిపరచబడతారు. హల్లెలూయా. నిజ భక్తులు, నిజముగా దేవుని వెంబడించేవారు, నిజముగా దేవుని కలిగి ఉన్నవారు దేని చేత తృప్తిపరచబడాలి అనేది మనం తెలుసుకోవాలి. అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు. ఈనాడు శరీరధారిగా ఉన్నప్పుడు మనిషికి ఉండే ఆలోచనది. కానీ దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, దేవుని సంబంధిగా ఉండాలి, ఆత్మ సంబంధిగా నువ్వు జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని కృపతో మనము తృప్తిపరచబడాలి. అందరూ ఒకసారి ఏదో హల్లెలూయా. దేవుని కృపతో. ఇక్కడ భక్తుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున అంటే చూడండి, ఈరోజు ఉదయము మనం ఆహారం తిన్నాం అనుకుని ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం. ఉదయమున మనం లేచి ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం. దేవుని వాక్యమని ఆహారం చేత నువ్వు తృప్తిపరచబడాలి. దేవుని వాక్యమని ఆహారమును నువ్వు తినాలి, నువ్వు భుజించాలి. భక్తుడు మోషేకు దేవునితో ఉన్న అనుబంధం ఎటువంటిదో మనం చూస్తా ఉన్నాం. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూ ప్రజలందరిలో వ్యక్తిని సాత్వికుడు, దేవుని బిడ్డలారా. అటువంటి భక్తుడు కలిగి ఉన్న కోరిక ఏంటంట, దేవా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. దేవుని సన్నిధిలో ఉంది ఆ తృప్తి. లోకంలో ఉంటే నీకు ఆ తృప్తి దొరకదు. దేవుని కలిగి ఉంటే నీకు తృప్తి, దేవునికి ప్రార్థన చేస్తుంటే నీకు తృప్తి, దేవుని వాక్యములను చదివినా ధ్యానించినా అది నీకు తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. సహజంగా మనము లేచినది మొదలు మనం చేసే ప్రార్థనలు ఎంతసేపు కూడా కావాలి 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 అనేటువంటి ఆశ, కానీ మమ్మల్ని తృప్తిపరచు అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఉన్నదానితో తృప్తి, ఉన్నదానిలో ఆనందం, ఉన్నదానిలో సంతోషం, దాని వెతకాలి. మనము లోకరీతిగా శరీరరీతిగా నువ్వు దాన్ని వెతికితే కొంతమంది నువ్వు ధనుడివే, కానీ ఆత్మీయంగా మాత్రము ఖచ్చితంగా నువ్వు దేవుని చేత తృప్తిపరచబడాలి. అంటే దేవుని కృపతో, దేవా నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ఆ వెతుకు నువ్వు ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పాదాలు మనం చేరాలి. దానికోసం మనం దేవుడిని ఆశ్రయించాయా, ఈ రోజంతా మా జీవితం ఎలా ఉండాలి? తృప్తికరంగా ఉండాలి, సంతృప్తికరంగా మా జీవితం ఉండాలి. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు పెట్టారా, 1వ అధ్యాయము 16వ వచనం. పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కృప వెంబడి కృప మనం పొందుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుకోవాలట. నువ్వు దేవుని అడిగితేనే నీకు దొరికింది ఆ కృప. హల్లెలూయా. నువ్వు దేవుని అడిగితేనే నీకు ఆ కృప దొరికింది. నువ్వు దేవుని అడిగితేనే ఆ సంతృప్తి నీకు దొరికింది. నువ్వు దానిని అనుభవించగలవు. మనం చూస్తున్నాం, ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే మన దేవుడు ఎటువంటి వాడంట? పరిపూర్ణుడు, లోకము లేనివాడు, పరిశుద్ధులలోనే అతి పరిశుద్ధుడు. ఆయన ప్రజలు బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. భూమి సృష్టించేది మొదలు
ప్రతిరోజు బిడ్డల సృష్టి ఆరంభం నుంచి ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. పొందుకున్నావు అన్ను కాదు, పొందితిమి. పొందుకుంటావు కాదు, పొందితిమి. ప్రతిరోజు బిడ్డల అట్టి అనుభవం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈరోజు నువ్వు ధైర్యం చెప్పగలవా, నేను దేవుని కృపను పొందుకున్నాను అని? దేవుని కృపను నేను పొందుకున్నాను అనే ధైర్యం నీకుందా? నమ్మకం నీకుందా? దేవుని వాక్యం చాలా సూటిగా తేటగా మాట్లాడుతూ ఉంటుంది. భక్తులు, నిజ భక్తులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధులుగా ఉంటారు. ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా దేవుని కృప చేత తృప్తి పరచబడతా ఉంటారు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోతే పర్వాలేదు, ఈ లోకంలో ఏది పొందుకున్నా పొందుకోబడే ఈ లోకంలో, కానీ దేవుని కృప మాకుంటే చాలు. ఇది వారి ఆశ. దానికి మించిన తృప్తి మరొకటి లేదు అని అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్నారు. ఎబ్రీ పత్రికలో మనం చూస్తుంది తీయొద్దు. ఇక్కడ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి రాయబడుతూ ఉంటుంది. ఆనాటి భక్తులు, ఆనాటి విశ్వాస జీవితంలో ఉన్నవారు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని శ్రమలు గుండా వారు వెళ్ళారో, ఎంతమంది ఎన్ని రకాలుగా రంపముల చేత కొలబడ్డారో, ఖడ్గము చేత పొడవబడ్డారో, అయినా సరే వాళ్ళకి ఉన్న గొప్ప అనుభవం, ఆనందం ఏంటో తెలుసా? ఒక్క మాట జ్ఞాపకం చేస్తారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, అయినను వారు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా సరే వారికి 32వ వచనం, ఖడ్గముతో చంపబడి గొర్రెల చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములను తిరుగులాడుతూ సంచరించింది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి చూడండి ఎన్ని శ్రమలు అనుభవించారో, ఖడ్గముల చేత, రంపముల చేత ఎన్ని బాధలు పడ్డారో, ప్రతిరోజు బిడ్డ ఎన్ని శ్రమలు. ఈ అధ్యాయంతో మీరు చదువుకోండి. వారికి మరి ఏమంటారా? ఈ లోకము యోగ్యమైనది. అంటే వారి దృష్టి, వారి ఆశ ఎక్కడున్నదా? పైన ఉన్న వాటి మీదే, దేవుని మీద తప్ప మరొక దాని మీద వారి దృష్టి లేదు. దేవుని మీదే వారి దృష్టి. మాకు దేవుని కృప ఉంటే చాలు, దేవుని కృప మా మీద నిలిచి ఉంటే చాలు. ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డ, ఈరోజు మనం అనుభవిస్తున్న సుఖభోగాలు, ఈరోజు మనం అనుభవిస్తున్న, మనం తింటున్న పంచభక్ష ప్రమాణాలు, రుచిగల అన్ని సౌకర్యములు, రుచిగల అన్ని పదార్థములు ఆనాడు వారికి లేవు. వారు ఇటువంటి సుఖ సంతోషాలు వారు అనుభవించరా? దేవుని బిడ్డ వారు ఏమన్నారు సార్? ఈ లోకం మాకు యోగ్యమైనది. ఈరోజు మనం అడగకుండానే దేవుడు ఇన్ని సుఖభోగాలు మనకి ఇచ్చాడు, ఇన్ని సంపదలు మనకి ఇచ్చాడు, అన్ని రకాల రుచులు మనకి ఇచ్చాడు, అన్ని రకాల సౌకర్యాలు మనకి ఇచ్చాడు. కానీ దేవుని కృపను పొందుకున్న అనుభవం కూడా నీకు అవసరమే. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. దేవుని కృప అంత రుచికరంగా ఉంటుంది. దేవుని కృపను పొందుకోవాలి, కృపను పొందుకోవాలి. ఇక్కడ భక్తులు మోషే ప్రార్థన చేస్తాడు. దేవుని, అయ్యా ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు ఎప్పుడు ఆయన కృప చేత నువ్వు తృప్తిపరచబడినప్పుడు మా దినములన్నీ, అంటే ప్రతిరోజు ఏ రోజు కాదు చేయి, ప్రతిరోజు నువ్వు లేవగానే నువ్వు చేయవలసిన ప్రార్థన ఇదే. ఏంటిది? దేవా నీ కృపతో మమ్మను, ఈరోజు మాకు ఇది లేదు అది లేదు ఆలోచన మాకు, ఇది లేదు అది లేదు ఆలోచన మాకు, అయ్యా నీ కృప ఉంటే మాకు చాలు, నీ కృప ఉంటే మాకు చాలు. అంటే నీ కృపతో నన్ను తృప్తిపరచు అని నువ్వు అడగాలి. ప్రతిరోజు పెట్టాలి. మనం చూస్తున్నాం చూడండి, కీర్తన గ్రంథంలో 131వ కీర్తన మనం చూస్తా ఉన్నాం. చిన్న 30వ కీర్తన
130వ కీర్తనలో ఇక్కడ అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యందు కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఈ కృప ఎక్కడ దొరికిందంట? దేవుని దగ్గర మాత్రమే. యెహోవా యొక్క ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును. నీ ఆశ దేని మీద ఉంది ఈరోజు? నీ ఆశ ఎటువంటిది? ఆయన కృప కొరకు నీవు ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ దేవుని మీద ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా నాకు తన కృపను ఇస్తాడు, తన కృపను అనుగ్రహిస్తాడని ఆశ పెట్టుకోవాలి. మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొక్క కృప దొరుకును, యెహోవా యొక్క కృప దొరుకును. ఇది ఎక్కడ దొరకదు, దేవుని దగ్గర మాత్రమే ఈ కృప దొరికింది. యెహోవా దేవుని యొక్క మాత్రమే ఈ కృప దొరికింది. యెహోవా యొక్క కృప దొరుకును. అడగాలి, దేవా నాకు నీ కృప ఉంటే చాలయ్యా, దేవా నాకు నీ కృప ఉంటే చాలని దేవుని బిడ్డను అడగాలి. ఆయన ఉచితంగా కృప అనుగ్రహించేవాడే, అదే ఆయన సన్నిధిలో అడిగిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించేవాడే. నువ్వు నోరు తెరిచి అడిగితే చాలు. అయ్యా ఈ రోజంతా నీ కృప చేత మమ్మను తృప్తిపరచు, ఈ రోజంతా. అప్పుడు మా జీవితం అంతా, మా దినములన్నీ ఎలా ఉంటుందా? ఉత్సహించి సంతోషిస్తాం. ఈ లోకంలో ఏముంది ఏం లేదు కాదు, ఆయన కృపే మనకు మూలము, ఆయన కృప మనకు ఆధారము. ఆ వెలుగులు ఆయన కృప మీదను ఆధారపడి జీవించాలి. నీ కృప లేకపోతే నేను ఉండలేనయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అన్నంత ఇదిగా, అంత భక్తి నీలో కట్టబడును గాక. ఆమేన్. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, సింహం పిల్లలు లేమి గలవి ఆకలి ఉన్నది, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలునో కొదువై ఉండదు, ఏ మేలునో కొదువై ఉండదు. దేవుని బిడ్డ మనం చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఆయన కృప చేత నీవు తృప్తిపరచబడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రతిరోజు మీకు అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తావు, మనకు అన్నిటికీ సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదన్నా? ప్రార్థన చేయండి. అందుకే మన జీవితంలో తృప్తి లేకుండా పోతాము. అందుకే మన జీవితంలో దేవుని బిడ్డరా దేవుని కృప విలువ ఏంటో మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. అన్నిటికీ సమయం ఉంది. లేచి మనకు ఏది ఇష్టమో అది వండుకొని తింటున్నాం, ఏది ఇష్టమో అది చూస్తున్నాం, ఏది ఇష్టమో దాని కొరకు పరిగెడుతూ ఉన్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుని దగ్గర కృప దొరికింది అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం. ఆయన కృపను ఇచ్చిన బలము, ఆ తృప్తి మరొకటి లేదు అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం. దేవుని వాక్యం సేవిస్తున్న భక్తుడు మోషే పిలువబడిన వాడు, దేవునితో గడిపిన వాడు, దేవునితో మాట్లాడిన వాడు, దేవుని చేత అద్భుతమైన సాక్ష్యం పొందుకున్నవాడు, దేవుని చేత నడిపించబడిన వాడు, దేవుని చేత అనేక ఆశ్చర్య కార్యములు దేవుని చూసినవాడు, చేసినవాడు. అటువంటి వాడు ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన చేస్తానంట, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. ఈ విశ్వాస యాత్రలో మాకు కావలసింది నీ కృపే. దేవుని బిడ్డ వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వారు బయలుదేరి వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా వారు ఉదయం వారు లేచి ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని ఇక్కడ వాళ్ళు వస్తున్నాం. వారు ప్రయాణం చేయాలంటే
వారి యొక్క ప్రయాణం కొనసాగాలంటే, ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా కొనసాగుతూ ఉండాలంటే, వారి ప్రయాణం సాఫీగా సాగుతూ ఉండాలంటే మోషే ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో ఎటువంటి విరోధులు వచ్చినా దేవుడు ముందుగానే ఆ విరోధులందరినీ పక్కకు తొలగించేసేవాడు. ఎటువంటి ఆటంకములు వచ్చినా వారి ప్రయాణం ఆగకుండా ప్రతి మార్గాన్ని సరళం చేసిన వాడు. ఆ విధంగా దేవుని బిడ్డలారా, నిత్యము నీవు నేను మనమందరం దేవుని సహాయంలో పొందుకుందాముగాక. ఆమేన్. నిరంతరము ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి 9వ కీర్తనలో, అప్పుడు మేము మా దినములన్నీ 14వ వచనం ఉత్సహించి సంతోషించినము. ఎప్పుడంటే నిజమైన సంతోషం ఎప్పుడంట? నిజమైన ఉత్సాహం ఎప్పుడంట? దేవుని బిడ్డలారా, ఈరోజు లోకరీతిగా మనం అనుభవించే సంతోషమైన, ఆనందమైన, ఉత్సాహమైన అది నిజము కాదు. అది తాత్కాలికమే, అది శాశ్వతం కాదు, అది అశాశ్వతమే. నిజమైన సంతోషం ఎప్పుడు అంటే నువ్వు దేవుడి కృప ద్వారా తృప్తిపరచబడుతూ ఉన్నప్పుడు. అది నేర్చుకోలేవు, అది నువ్వు నేర్చుకోవాలి. మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. నిజమైన సంతోషం ఎప్పుడు అంటే నువ్వు దేవుని కృపను పొందుకుంటూ ఆ కృప ద్వారా నీవు తృప్తిపరచబడుతున్నప్పుడే. అట్టి అనుభవాన్ని మనమందరము కలిగి ఉందముగాక. చాలా మంది కొరవ కుమారు ప్రార్థన చేసేందుకు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. నీ మందిర వర్ణంలో ఒక్క దినము గడుపుట అంటే అక్కడ ఎటువంటి కృప దొరికిన వారికి, ఎంత ఆనందం దొరికింది, ఎంత సంతోషం దొరికిన వారికి. దేవా, నీ మందిర వర్ణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా అంటే దేవుని సన్నిధిలో అట్టి కృప దొరికింది, అట్టి ఆనందం దొరికింది వారికి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తోంది, నిజమైన సంతోషం అని, నిజమైన ఉత్సాహము అని. ఏంటి? నువ్వు దేవుని కృపను పొందుకున్నప్పుడు. ఆ బలం వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. అది అందరికీ అర్థం వేరు. అది పొందుకున్న వారికి తప్ప, అది అనుభవిస్తున్న వారికి తప్ప అది అందరికీ అర్థం కాదు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోషేకు సమీపం వచ్చేవాడు. దేవుడు అంటున్నాడు, నేను మోషేతో ఎలా మాట్లాడన్నాడు? ముఖాముఖిగా మాట్లాడా. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడా అంటాడు. అయ్యా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ముందుకు వెళ్ళము, నీ సన్నిధి మాతో రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేయమని, మోషే నా సన్నిధి తోడుగా వచ్చును, నా సన్నిధి మీతో వచ్చును. దేవుని బిడ్డల అట్టి సంతృప్తి మనం అందరం పొందుకుందాముగాక. నిజంగా చెప్పండి, దేవుని సన్నిధి నాతో ఉంది నన్ను నమ్మకం మీకు ఎంతమంది ఉంది? మీ ప్రశ్న చెప్పండి, దేవుని సన్నిధి మాతో ఉందన్నావు. హల్లెలూయా. అట్టి అనుభవాన్ని మనం అందరము కలిగి ఉందాముగాక. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేసి విధము కూడా ఉంది. ఏదో తుచుమంతరగా ఏదో వచ్చామో పోయామో అన్నది కాకుండా దేవుని వాక్యం ఒక సిస్టమ్ పెట్టింది, మనకి ఒక పద్ధతి నేర్పించింది. దేవుని సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాలు కుమ్మరించు. నీవు హృదయాలు కుమ్మరించు. ఆ విధంగా వారు ప్రార్థన చేశారు. దేవుని కృప చేత వారు తృప్తిపరచబడ్డారు. హల్లెలూయా. వారు ఆ విధంగా ప్రార్థన చేశారు. దేవుని కృప వారికి దక్కింది, అది వారికి దొరికింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ అట్టి అనుభవం లేదు. అట్టి అనుభవం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, లోకరీతిగా ఏదైనా కలిసి వచ్చిందంటే దేవుని కృప అనుకుంటున్నారు. ఇది ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా అట్టి అనుభవం అందరికీ ఉంటుందా? ఈనాడు చాలా మంది చూస్తున్నాం. దేవుని బిడ్డ ఒక రేంజ్కి వచ్చే వరకు ఉన్న ప్రార్థనా జీవితం ఒక రేంజ్ పెరిగిన తర్వాత తగ్గిపోతా ఉంది. అది దౌర్భాగ్యం. అది నాడు ఈవెన్ సేవకుడైనా సరే, విశ్వాసైనా సరే, ఒక రేంజ్కి వచ్చే వరకే ఆ భక్తి ఉంటుంది.
ఒక రేంజ్ వచ్చేవరకు ఆ భక్తి ఉంటుంది, ఆ ప్రార్థన ఉంటుంది. ఒక రేంజ్ పెరిగిందనుకో ఏమవుతుంది తెలుసా? తగ్గిపోతుంది. కళ్ళు ఎత్తుకు వచ్చేస్తా ఉన్నాయి, కళ్ళు ఎత్తుకు వచ్చేస్తా ఉన్నాయి. మోషే ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, మోషే ఎంత ఓపికవంతుడైనా సరే, ఆయనకున్న పేరు తెలుసా? భూమి ప్రజలందరిలో మిక్కిలి సాక్షి. రేంజ్ పెరిగినా సరే, ఒక రేంజ్ పెరిగినా సరే, ప్రతి మామూలు విషయం కాదు. ప్రతి బిడ్డనా ఈరోజు మనం అదే నేర్చుకోవాలి. ఈనాడు చాలా మందిలో ఒక రేంజ్ పెరిగిన తర్వాత భక్తి తగ్గిపోతాం, ప్రార్థన జీవితం తగ్గిపోతా ఉన్నాయి. మోషే ఎంత గొప్ప నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడో అంతగా ప్రార్థనలో కూడా ఎదుగుతూ ఉన్నాడు, అంతగా దేవుడిని సమీపించే అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడాలి అంటే అసలే మాత్రం కూడా ఆలస్యం చేసేవాడు కాదు. చుట్టూ ఉన్న జనసమూహంలో మర్చిపోయాడు మోషే. సినాయి పర్వతం ఎక్కాడు, దేవుడితో గడుపుతూ ఉన్నాడు. 40 రోజులు గడిచిపోతాం. పైకి వెళ్ళిపోయాడు అనుకున్నాను కదా జనం. ప్రతిరోజు పెట్టరా ఎంత రేంజ్ పెరుగుతున్నా సరే అంత కొంత ప్రార్థనా జీవితం, దేవుడితో సహవాసాన్ని పెంపొందింపజేసుకున్న మోషే. ఈరోజు నీకు ఒక రేంజ్ పెరిగింది అంటే ఆయన కృపను మర్చిపోతా ఉన్నావు, ప్రార్థన జీవితాన్ని మర్చిపోతా ఉన్నావు, అది తగ్గిపోతా ఉంది. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? అసలు ఒకనాడు మన జీవితం ఏంటి, ఒకనాడు మన లెవెల్ ఏంటి, మన రేంజ్ ఏంటి? ఈనాడు మన రేంజ్ ఏంటి, మన లెవెల్ ఏంటి? ఏమి లేనప్పుడు ఉన్న ప్రార్థన జీవితం, ఏమి లేనప్పుడు ఉన్న భక్తి, అన్నీ ఉన్న తర్వాత ఎందుకు తగ్గిపోతా ఉంది? మోషే ఎంత గొప్పవాడు అవుతున్నాడో, ఎంత గొప్పవాడైనా సరే మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించినా సరే ఏనాడు కూడా మోషే హెచ్చించుకోవాలి, ఏనాడు కూడా మోషే తను తాను పొగుడుకోవాలి. ఎప్పుడు కూడా తన స్థితి తను జ్ఞాపకం చేసుకుని చూడండి. 9వ కీర్తనలో వస్తున్నాం 3వ వచనం. నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రమ్మని నీవు సెలవిచ్చుచున్నావు. చాలమ్మా, ఏమంటాడు? నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రమ్మని నీవు సెలవిచ్చుచున్నావు. ఇది మోషే మర్చిపోవాలా? ఏం మర్చిపోలేదు? దేవుడు తిరిగి పిలుస్తాడు. మట్టిలోకి పోతే మట్టిలోకి పోతే నీవు మనుషులు మంటికి మార్చుచున్నావు. మనం అందరం కూడా మట్టి మనుషులే. ఇంకో విషయం చెప్పిన బొమ్మలే. ప్రాణం ఉన్నప్పుడు నిన్ను అందరూ పలకరిస్తారు, ప్రాణం పోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చి ఎవరు నిలబడాల చాలా భయపడతారు. తెలుసా? అమ్మో భయం అయిన పో. ప్రాణం ఉన్నప్పుడు ధైర్యమే, ప్రాణం పోయినప్పుడు అమ్మో నిపో. అది మన లెవెల్. అదే ప్రాణం ఉన్నప్పుడే మన జీవితం. ఇప్పుడు మోషే ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నా సరే ఇది మర్చిపోలా. ఏది? నువ్వు మనుషులు మట్టికి మారుస్తావయ్యా, తిరిగి రమ్మని పిలుస్తావయ్యా. మేము ఉన్నంత కాలం, మా జీవితకాలం అంతా నీ కృపతో మమ్మను తొట్టించు. ఈనాడు మనిషి మరణాన్ని మర్చిపోయాడు, చావును గుర్తు చేసుకోవట్లా. మనిషి మరణాన్ని మర్చిపోయాడు. నేను ఈ భూమి మీద ఎనకాలం అంటా అనుకుంటున్నాను. ఈరోజు నేను నేను ఒక చిన్న కొటేషన్ చేశాను. నీకు మొదటి స్నానం చేసినప్పుడు నీకు ఊహ తెలియదు, చివరి స్నానం చేసేటప్పుడు అసలు ఏం తెలియదు. మీకు అర్థం కాదా? మొదటి స్నానం చేసినప్పుడు నీకు ఊహ తెలియదు, చివరి స్నానం చేసినప్పుడు అసలు తెలియదు. అది మన స్థితి. అర్థమవుతున్నా? హల్లెలూయా. చివరి స్నానం ఎవరిదాలు చూసుకోవచ్చు, ఎవరిదాలు చూసుకో. మొదటి స్నానం చేసినప్పుడు ఊహ తెలియదు. ప్రతిరోజు బిడ్డరా మన జీవితం అది
అందుకని ఉన్నంత మట్టుకు ఉన్నంత కాలము మనము దేవుని కృప చేత తృప్తిపరచబడే అనుభవంలో మనం ఉండాలి. మోషే ఉన్నంత కాలం కూడా దేవుని కృప చేతే నడిపించబడ్డాడు, దేవుని కృప చేతే తృప్తిపరచబడుతున్నాడు. ఆ విధంగా దేవుని అడిగాడు, దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీవు నేను అడగాల్సిందంటే చూడండి 10వ వచనము, 91 కీర్తన 10వ వచనము. మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలను, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. ఒకసారి ఆలోచించండి. అప్పుడే నా జీవితం 30 ఏళ్ళు వచ్చింది అనుకున్నావు లేదా? అప్పుడే నా జీవితం 40 ఏళ్ళు అయిపోయింది. అరే నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, అదే అప్పుడే అది సాగిపోతా నేడవదే సాగిపోతా, అప్పుడే వచ్చేసింది 40 ఏళ్ళు. ఇది ఏదైనా ఇది జూలై అంటే ఈ సంవత్సరం ఇది 2 నెలది 7వ నెల, ఇంకా 5 నెలలు అయితే అయిపోయింది. అరే అప్పుడే మళ్ళీ సంవత్సరం రాబోతాం. అదే అప్పుడే వాక్యం ఉంటుంది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అంటే మన జీవితంలో ఇప్పుడు 40 వచ్చింది అనుకో, ఇంకెంత ఉంటుంది? 30. అది కూడా అనుభవిస్తాం, ఉంటాం అని గ్యారెంటీ ఉందా? లేదు. ఉన్నంత కాలం చూడండి, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోయానుకో మనందరి పుత్రులు బాగుంటుంది. గుర్తు చేసుకుందాం మనం. అప్పుడు మన మనవరాలు మా తాత మా పెత్తాతనే నా గురించి చెప్పు, మా పెత్తాత అయ్యని నా గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. అంటే బతుకున్న కాలం ఈ తప్పు. ఏ తప్పులు? చేసుకోవడం తప్పులు, తెచ్చుకోవడం తప్పులు, కొనుక్కోవడం తప్పులు, మళ్ళీ చేసుకోవడం తప్పులు, తెచ్చుకోవడం తప్పులు, కొనుక్కోవడం తప్పులు, మళ్ళీ ప్రతిరోజు ఇదే. కానీ ఆత్మ సంబంధిగా మారినప్పుడు ఈ లోకంలో ఏం చేసావు, ఏం తెచ్చుకున్నావు, ఏం తిన్నావు, ఇది కాదు. దేవుని కృప చేత నీవు తృప్తిపరచబడుతూ ఉండాలి. ఇదే నీ జీవితంలో ఉన్న గొప్ప ఆనందము, సంతోషము. మనం చూస్తున్నాం, మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80. అయినను వాటి వైభవము దుఃఖమే. మరి ఈ ఆయాసము ఈ దుఃఖము సంతోషంగా మారాలి అంటే ఎలాగట? దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృపను నువ్వు పొందుకో ప్రతిరోజు కూడా. ఉన్నత కాలం దేవా, ఉన్నత కాలం ఈ భూమి మీద ఉన్నత కాలము నేను నీకు సాక్షిగా ఉంటా. ఉన్నత కాలము నీ కృప ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబం మీద వచ్చు. దేవుని కృప చేత నువ్వు తృప్తిపరచబడుతూ ఉంటే నీ జీవితానికి నీకు ఇచ్చిన ఆయుష్ ఒక పరమార్థం తెలిసినట్లే. ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు మోషే, కానీ తన స్థితి జ్ఞాపకం చేసుకుంటున్న మర్చిపోవట్లేదు. 70 సంవత్సరాలు అధిక బలం అంటే ఒకడంట చేత వీళ్ళ చేత చీ అనిపించుకోవడం, చిన్నపిల్లలు మనవాళ్ళు మహిళలు గాడి సైకిల్ మోయటం, ఈ 5 ఈ 10 ఏళ్ళు ఈ జీవితం ఇట్లా కొనసాగుతాం. మన చివరిలో మళ్ళీ మనుషులయ్యా నవ్వుతున్నాయన, ఈ బతుకు నవ్వుతున్నాయి, ఈ ఎంతకాలం బతుకలు తీసి బాబు నువ్వే కలిగింది, నువ్వే కావాలన్నగా. ఈనాడు మనిషికి దేవుని బిడ్డరా ఇంకా బతకాలి, అందరూ కూడా చెప్తారు ఇంకా బతకాలి. కానీ అపోస్తలుడైన పౌలుకి ఒక ఆశ ఉంది. తెలుసా? నాకు చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. నాకు చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. నేనేమై ఉంచినో అది దేవుని కృపే ఉంది. నేనేమై ఉంచినో అది దేవుని కృపే ఉంది. అయ్యా, నా దేహం నుంచి ఈ ప్రాణం వేరైపోతే నిన్ను ముఖాముఖిగా చూస్తానయ్యా. ఇటువంటి ఆశ. నా దేహం నుంచి ఈ ప్రాణం వేరైపోతే అంటే
అపోస్తలుడైన పౌలు జీవితంలో చావు ఎలా ఉందట? ఒక వారం తొందరగా చచ్చిపోతే మీరు తొందరగా వచ్చేస్తాను. ఈ లోకం నాకు వద్దు, నా ఇల్లు నాకు కావాలి. అసలు ఈ లోకం నాకు వద్దున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలాంటి భక్తులు ఈ లోకం నాకు వద్దున్న వాళ్ళు చెప్పండి. మనం అందరం కూడా ఇప్పుడు వదలను. ఈ లోకం ఒక వద్ద మాకు కావాలి కదా. నిజంగా వద్దే ఉపవాసం చెప్పండి. ఎలా నాకు ఉంటే చాలు, ఈ లోకం నాకు పర్లేదు. యేసు చాలును చాలును పడలే. ఏ సమయమైనా నా జీవితములో హరించిన ఐశ్వర్యము కదా. అన్ని పోయినా సరే ఏ పాట బాగుంది కానీ పాడుతున్నాం. కొద్దిగా కష్టం వస్తే ఏమంటావు మనం? అస్సలు దేవా నువ్వు ఉన్నావా? అక్కడే నువ్వు అక్కడ చూస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతం కాదు. ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖం. ఇంకా ఎక్కువ కాలం బతకాలన్నా ఇంకొకటి వచ్చి నిన్ను పట్టుకుని నడిపించాలంతే. మీకు అర్థం కాదు. ఇంకా ఎక్కువ కాలం బతకాలన్నా ఇంకొకటి వచ్చి నిన్ను పట్టుకొని నడిపించాలి. అరే అవి ఒకసారి వింటామా? అరే అవి ఒకసారి వింటారా? ఇట్రా నాకే చూడరా, నువ్వు చాలా మంచోడు, అది మాలోకం. అదే ఇంకో గురించి నువ్వు పట్టుకుని అనిపిస్తుంది. నేను అనిపిస్తున్నాను అంటే అధిక బలం అన్నా సరే అయినదో వాటి వైభవము ఆయాసమే. అంటే మనిషి ఏం కోరుకుంటు? ఇంకా ఎక్కువ కాలం బతకాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు? ఆయాసాన్ని. దేవుడు ఎంతకాలం భూమి మీద మనిషికి ఆయుష్ ఇచ్చాడో అంతకాలం బతికి చాలు. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. ఎన్ని లక్షలే పెడతా నువ్వు బతకాలి. డాక్టర్ ఎన్ని లక్షలే పెడతా. ఈ ఒక్క మాట డాక్టర్తోను వాడిని ఆడుకుంటాడు. ఇక హల్లెలూయా. డాక్టర్ ఏతాడు, అబ్బో ముందు సౌండ్ పార్టీ అనుకుంటా, లేనిపోని మొత్తం క్రియేట్ చేస్తాడు అంతే. ఎందుకంటే ఎన్ని లక్షలు ఎంత కష్టం వల్ల బతకాలి, మనిషి బతకాలి. దేవుడు ఆయుష్ పొడిగించకపోతే, దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే మానవ ప్రయత్నం అంతా కూడా వృధానే. కాబట్టి ఉన్నది నువ్వు బ్రతికేది 1 రోజా 2 రోజులా 60 ఏళ్ళ 50 ఏళ్ళ నువ్వు ఎంతకాలం బతుకు మీద ఉన్నంత కాలం దేవా నీ కృప చేత బొమ్మను తృప్తిపరచు. ఉన్నంత కాలము తప్పదు. 70 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా తర్వాత అయినా తప్పదు. హల్లెలూయా. నానెప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తాం. లేవని ప్రతి మనిషి కూడా ప్రతిరోజు మరణం జ్ఞాపకం చేసుకుంటే అసలు గర్వం రాదంట. చక్కగా కాలంటే ఎగరికి సరిపోద్దా? అయితే మీసం కలిసి సరిపోద్దా? మీసాలు నూనెలేదు, రొయ్యలు కూడా మీసాలు ఉంటాయి. మీసం నూనె రొయ్యలు మీద కొంతమంది ఎగరేస్తారు. గుండెలు కూడా అవుతున్నాను. తర్వాత దేవుడు గుండె లేకుండా చేస్తాడు. నువ్వు గుండెలు ఉండవు ఎగరేస్తాడు. కొంతమంది కళ్ళు సైగుతావు అంటారు. ఎంతసేపు మన లెవెల్ ఎంతసేపు. కొంతమంది ఎదుటి మనిషి కళ్ళు చూపుతూ తక్కువ చేస్తారు. కళ్ళు చూపుతావు తక్కువ చూస్తారు, తక్కువ చేస్తారు అంతే. కళ్ళు చూపుతావు. అసలు వీళ్ళంతా నీకు అర్థం కావట్లా. అసలు ఎక్కడో నీకు అర్థం కావట్లా. నువ్వు బతికేదని ఈ ఊపిరి మీదే. అందుకే వచ్చింది కరోనా వైరస్. ఖచ్చితంగా ఊపిరి పడ్డాది. ఇదే పరిస్థితి. హాస్పిటల్ బిడ్డలు చూసి చూడండి, ఆక్సిజన్ అంత ప్రాణాలు పోతున్నాయి. నువ్వు బతికేదే ఊపిరి మీద. అట్లాంటిది నువ్వు ఎదురు మనిషి కాదు. అసలు జనాభా లెక్కలు కూడా ఇస్తలాక లెక్క పుట్టినోడికి జనాభా లెక్క ఎత్తుకో అంటే నీకు మనిషిని అంత తక్కువ. ప్రతి బిడ్డ ఎప్పుడు కూడా ఎదురు మనిషి తక్కువ చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మనుషులకు కూడా ఉంది దేవుని కోరిక. హల్లెలూయా. కాబట్టి మనకు భూమి మీద ఎంతకాలం ఉన్నా సరే, అది 70 80 అధిక బలం ఉన్నా సరే అది ఆయాసమే. ఇక మంచాన పడిన తర్వాత ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మ పెద్ద కోడలా రామ్మ అంటాడా? ఒకరోజు వస్తుంది పెద్ద కోడ, ఒకరోజు వస్తుంది చిన్న కోడ. ఒకరోజు చిన్న కోడ అని పిలుస్తాడు, కొద్దిగా తీయమ్మ అంటాడు, కొద్దిగా అన్నం పెట్టమ్మా అంటాడు. ఒకరోజు అయిపోయింది, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3వ నెలకి 4వ నెలకి ఇంకా అడగలేము. ఆత్మాభిమానం వస్తుంది, అడగలేము.
అప్పుడు ఖచ్చితంగా ఎవరు గుర్తుకొస్తారు? దేవా నన్ను తీసుకోయ్యా. అప్పుడు దాకా ఏమంటాడు? నాకు ఇంకా కావాలి, ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. ప్రాణం పోతున్నప్పుడు ప్రాణం కొట్టుకులాడుతుందంట. అలాంటి మీకు చాలాసార్లు మీకు మాట జ్ఞాపకం. ప్రాణం పోతున్నప్పుడు ప్రాణం కొట్టుకులాడుతుంట. నిజమేనా? ఎందుకు కొట్టుకులాడింది? పెద్దమ్మ వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ, చిన్న కూతురు మీద ప్రేమ ఎక్కువ. వాళ్ళ కోసం కొట్టుకులాడుతుంది కాదు. ఇదంతా ఏమైపోతా, అదంతా ఒకటిదే, అతను ప్రేమ. ఇదంతా ఏమైపోతా, ఈ పొలం ఏమైపోతా, ఈ ఇంట్లో ఏమైపోతా, నేను కొనుక్కున్న ఈ వస్తువులు ఏమైపోతాయా, అక్కడ దాని నుంచి వేరైపోవడానికి కొట్టులాడితే ప్రేమ. నాకు తెలిసింది అనుకోవాలి. మరి మీరు ఎట్లా ఆలోచన చేస్తారు? నాకు తెలియదు. హల్లెలూయా. ఒకవేళ పెద్ద కూతురు చూడగానే, లేదా చిన్న కూతురు చూడగానే, లేదా పెద్ద మనం చూడగానే ప్రాణం పోయిందనుకో, అయ్యా అడుగు పెట్టుకుంటే ప్రాణం పోయింది. అప్పుడు కాదు మీరు ఎన్ని భ్రమలో, మనిషికి ఎన్ని ఊహలో, ఎన్ని ఆలోచనలో. ఇది ఏది శాశ్వతం కాదు, దేవుని కృపే శాశ్వతము. దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు కూడా తృప్తిగా పోతారు. దేవా చాలా ఈ జీవితం చాలయ్యా, నన్ను నీ రాజ్యం నేర్చుకోవాలి. మోషే ఎంతకాలం బతికాడమ్మా? ముగించుకుందాం. చూడండి ఒకసారి బ్యాంక్ వచ్చిందాం. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో అందరిదీనమ్మా, అందరిదీ 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, దృష్టి మాంద్యం లేదు, బలము తగ్గ, చాలా రోగం లేదు, కళ్ళు చూపు తగ్గలేదు, బలం తగ్గలేదంట. వినండి, అట్లాంటి ఏ ఆశ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు రోగం వచ్చిపోతే రోగం వచ్చిపోయింది అనుకుంటారు. లేదా కళ్ళు చూపు అనుకో, పని చేసుకోలేకపోయాడే, బతకలేకపోయాడు అనుకోవచ్చు. మీరు రోజు పెట్టారా? కళ్ళు చూపు తగ్గలేదు, బలము తగ్గలేదు, 120 ఏళ్ళ వయసు చనిపోయాడు, ఏ రోగం లేకుండా. సహజంగా రోగం లేనివాడు ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు చెప్పండి, మీకు చెప్పండి. రోగం లేడు ఏం కోరుకుంటామని తీసుకుంటాడా? ఒక బైక్ ఇస్తే, ఒక కారు ఇస్తే ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు కదా. ఒక బైక్ ఇస్తే, ఒక బైక్, ఒక కారు నేను ఎంజాయ్ చేయాలి, నాకు ఏ రోగం లేదు, ఇంకా బతకాలి. మోసే చనిపోయడానికి ఏ రోగం లేదు, దేవుని చిత్తం అది. మోసే ఒకటే కోరుకున్నాడు. మోసే ఏం కోరుకున్నాడమ్మా? అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను నడిపిస్తా ఉన్నావు, నన్ను నాయకులుగా పెట్టావు, అంతా బాగుంది, కానీ నీ మహిమను నాకు చూపించయ్యా. హల్లెలూయా. ఏమన్నాడు? నీ మహిమను నాకు చూపించయ్యా. ఈరోజు ఎంతమంది చేస్తారు ప్రార్థన? చెప్పండి, నిజ భక్తులు చేస్తారు. నీ మహిమను చూపించే ఈరోజు ఎన్ని అర్థాలు వస్తాయో తెలుసా? నీ మహిమను నాకు చూపించి అంటే ఏమంటారు? అయ్యా ఉన్న పాటన ధనవంతుడికి పోవాలి, నీ మహిమను నాకు చూపించండి. ఉన్న పాటన పెద్ద ఇదైపోవాలి, ఇది అదిపోవాలి, ఇదైపోవాలి, ఉన్న పాటన. అదే ఆ మహిమ అంటే. నీ మహిమను నాకు చూపించాడు. ఈనాడు ఎంతోమందికి దేవుని చూడాలని ఆశ ఉంది. శరీర స్వభావం కలిగి శరీరదారులుగా బతకాలంటారు, కానీ ఆత్మ సంబంధంగా జీవించాలని, దేవుని మహిమను చూడాలని, దేవుని స్వరం వినాలని అసలు ఎంతమందికి ఆశ ఉంది? నాడు చాలా తక్కువ. అటువంటి భక్తులు మన సంఘంలో లేచుదురు కాక. ఆమేన్. లేదా అరే ఒక రోజు ప్రార్థన కొడితే 2 రోజులు ప్రార్థన రాలేమో. ఒక రోజు ప్రార్థన జరుగుతుంది అంటే శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, రైట్, మంచిదే. మనకి శనివారం కూడా ప్రార్థన ఉంటుంది. ఈరోజు వచ్చినాడు రేపు రాదు. ఎంత భక్తితో చూడండి, ఎంత భక్తి. భక్తిలో మనమందరం నలుగుదురు కాక. ఆమేన్. నలగాలి, ప్రార్థన నలగాలి, భక్తి నలగాలి. నువ్వు పూర్తిగా ఆత్మ సంబంధిగా, దేవుని సంబంధిగా మారితే నీ దృష్టి, నీ మనసు ఎక్కడ ఉంటుందంట? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొని
ఏలయనగా చాలమ్మా, ఏలయనగా మీరు, అవునా? నిజంగా మీరు అందరూ మృతి పొందారా? మీరు మృతి పొంది తిరిగి అంటున్నాడు అంటే అర్థమేంటమ్మా? అర్థమేంటి? నిజంగా మీరు లోకరీతిగా చచ్చిన వారైతే, పాప స్వభావంలో చచ్చిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపడతారు. అంతే. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలన్నా? మీరు పైనున్న వాటినే వెతకండి, మీకు దొరికింది అండి. ఈ మధ్యన వర్షాలు పడుతుంటే కొంతమంది కొన్ని పొలాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు? పరిచయాల ఉంటుంది, పరిచయాల కర్నూలు పరిచయాల వర్షం పడిందనుకో ఏం లేదండి, తెల్లారి ముందే ఎవరు కాలే ముందే పోతారంట గొడవలకి తీసుకొని. ఎందుకో వరుస పెట్టి తెరవేస్తాను ఎక్కడ ఒక వజ్రం దొరికిద్దామని వెతకడం. అబ్బో ఇన్ని రకాలు వెతుకుతారో. ఆత్మ సంబంధం వెతకాల్సిందండి, ఆత్మ సంబంధం వెతకాల్సిందండి. వజ్రాలు మీతో రావు, బంగారం మీతో రాదు కదా, డబ్బులు మనులు మాణిక్యం ఏవి మీతో రావు. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, పోయినప్పుడు ఎప్పుడే అది పెద్ద బలము, పెద్ద కుటుంబం. ఇంతకుముందు పెద్ద కుటుంబం అంటే పిల్లలు ఇచ్చేవారు. వినండి, ఇంతకుముందు పెద్ద కుటుంబం అంటే పిల్లలు మరీ వెతికి ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంతమంది అబ్బాయిలు? ముగ్గురా? అబ్బో వదిలే. ఎంతమంది అబ్బాయిలు? ఒక్కడా? అయితే ఎత్తాం. ఒక్కడా అబ్బాయి చాలు, ఏలేదు మొత్తం మంది వచ్చేస్తాయి. ఎంత ఆశ, ఎంత ఆశ! ఎంత పెద్ద కుటుంబం అయినా, ఎంత చిన్న కుటుంబం అయినా, ఎంతమంది చుట్టూ ఉన్న ప్రాణం పోయేటప్పుడు నువ్వు ఒంటరిగా పోవడం తప్పదు. ఒంటరిగా పోవాల్సింది. నువ్వు కూడా అవసరం అంటే ఎవరు అవసరా? పొరపాటున పోరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారికి పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి. పైనున్న వాటినే వెతకండి. పైన ఉందన్నా, పైన ఉందన్నా, పైన ఉంది. అక్కడ క్రీస్తు, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నువ్వు ఆయన వెతకాలి. వెతకుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును. ఆ విధంగా నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే ప్రతిరోజు కూడా ఆయన కృపతో నువ్వు తృప్తిపరచబడతా. నీకు ఈ లోకం మీద ఏముండదో ఆలోచన, ఈ లోకం మీద ఏముండదు ధ్యాస ఉండదో. నా ప్రాణమా తిరుగుతురాగము కాదు, నీ ఆత్మ దేవుని వాక్యం చేత పుష్టిగా ఉండాలి. ఇదేని ఆశ వాంఛ ఉండాలి. పైన వాటిని మీరు వెతకని అంటున్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు. మనసు పెట్టుకోకూడదు. నిజం చెప్పండి, ఈరోజు మన మనసు ఎక్కడ చెప్పండి. మనం ఆత్మ సంబంధం అయితే మన మనసు పైన ఉంటుంది. ఈ లోక సంబంధం అయితే భూ సంబంధం వాటి మీద ఉంటుంది మనసు. నిజం చెప్పండి, ఒకసారి మన వైపే వేలు పెట్టి చూపించుకుందాం. నేను ఆత్మ సంబంధిన లేక లోక సంబంధన. నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే ఆయన కృప చేత నీవు తృప్తిపరచబడతావు. లోక సంబంధి అయితే లోక సంబంధిగా నీ జీవితం అంతరించిపోతాయి. దేవుని కృపను నువ్వు కోల్పోతావు. దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో వెతకాలి. దేవుని దగ్గర ఆ కృప దొరుకుతుంది. ఆ కృప చేత మనం అందరము తృప్తిపరచబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మా గొప్ప దేవ, నీ మితిలేని ప్రేమను బట్టి మరొకసారి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, కృపా సత్య సంపూర్ణ. మా స్థితి ఏమి ఉందో మేము తెలియజేస్తూ వచ్చాను. ఈ లోకంలో ఎంతకాలము ఉన్నా వాటి వైభోగము ఆయాసము దొక్కుమని మీ లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.
ఇదంతా వ్యర్థమే అని, ఇదంతా వట్టిదే అని దేవా నీ భక్తులు తెలుసుకొని ప్రార్థించాను. అయ్యా ఉదయమున నీ కృప చేతను తృప్తిపరచాలి. ఈ లోకంలో ఎంతకాలము ఉన్నా ఒకనాటికి నాయన మేము ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే. ఈ లోకంలో ఉన్నంత కాలము లోక మారిని మనకుండా మమ్మల్ని కాపాడండి. లోక సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. దైవుల దేవా మీకు వందనాలు ప్రభా. అనేక విధాలుగా మీరు విలేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఈనాడు ఈ లోకంలో ప్రభా మనిషికి ఏది ఉన్నా, ఎంత ఉన్నా తృప్తి లేని జీవితాలుగా ఉన్నాయి. కానీ నేను కలిగి ఉంటే అందులో ఉన్న తృప్తి నీ కృప ద్వారా తృప్తి ఉంది నాయన. అది మీ దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంది. దేవా ప్రతిరోజు మా జీవితంలో నీ కృప చేతను తృప్తిపరచు దేవా. మమ్మల్ని తృప్తిగా ఉంచు నాయన. ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా నీ కృపను పొందుకుంటూ ప్రభా నీ కృప ద్వారా మేము ఆయన తృప్తిగా జీవిస్తున్న భాగ్యం దాచి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీరు బలపరచండి. నీ వాక్యం చేత మీరు హెచ్చరించండి, బలపరచండి ప్రభా. నీ వాక్యమైన విత్తనాలు ప్రభా నీ బిడ్డల హృదయాలను ఫలింపచేయండి. మీకు నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టుకోండి. నామకార్థ క్రైస్తవులు కాకుండా ప్రభా నిజ క్రైస్తవులుగా, నిజ భక్తులుగా మా తండ్రి నిన్ను వెంబడించు వాళ్ళగా ఉంటాను సహాయం చేయండి. దైవ దేవా మీకు వందనాలు ప్రభా. మేమందరూ కూడా మరలా మట్టిలోకి పోవాల్సిన వారమే ఉన్నామని మేము గ్రహించి ప్రభా మేమందరం ప్రభా మా మనస్సును ప్రభా పైన వాటిని వెలికే విధంగా సిద్ధపరుచుకునే భాగ్యం దాచి, పైన వాటిని వెతికే వారు ఉండే భాగ్యం దాచి, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఏది కలిగి ఉన్నా సమస్తము విడిచిపెట్టిపోవాలి. పైన వాటిని వెతకమని మీరు సెలవిస్తున్నారు. పరలోకమందు మీరు మీ ధనాన్ని సమకూర్చుకోమంటున్నారు. ఆ విధంగా ప్రభా మేమందరం కూడా ఆత్మ సంబంధులుగా ప్రభా ఆత్మ నేత్రాలు కలిగి పైన వాటిని చూసేవారంగా, వెతికేవారంగా, పొందుకునేవారంగా భాగ్యం దాచి దైవ తండ్రి మీకు పొందనాలు ప్రభా. కృప వెంబడి కృపను పొందుకుంటూ మీకు నమ్మకమైన సాక్షులుగా ప్రభా మేము జీవిస్తున్న భాగ్యం అందరి దాచి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.